ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. పశ్చిమాసియా ప్రాంతంలో గత 2 సంవత్సరాలుగా అశాంతిని సృష్టించిన ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ముగింపునకు తొలి అడుగు పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 అంశాల ప్రణాళికను స్వాగతిస్తూ ఇజ్రాయెల్ హమాస్ తొలిదశ శాంతి ఒప్పందానికి అంగీకరించాయి. ఈ ఒప్పందంపై ఇరు పక్షాలు సంతకాలు చేసినట్లు ట్రంప్ తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. ఇజ్రాయెల్ హమాస్ కూడా అధికారికంగా ధృవీకరించాయి. తమ వద్ద ఉన్న బందీలందరినీ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని హమాస్ ప్రకటించగా, గాజాలో సైనిక బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ ఒప్పుకుంది. దీంతో నిన్నటి నుండి గాజాలో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. గాజా మొదటి దశ శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్ హమాస్ సంతకాలు చేయటం గర్వంగా భావిస్తున్నట్టు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇదొక చారిత్రాత్మకమైన అడుగు అని, ఈ ఒప్పందం యుద్ధ విరామం, బందీలు, ఖైదీల విడుదలకు మార్గం సుగమం చేస్తుందన్నారు. బందీలు అందరూ త్వరలోనే విడుదల అవుతారని, ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ తన సైన్యాన్ని ఉపసంహరించుకుంటుందన్నారు. అమెరికాతో పాటు కాల్పుల విరమణ కోసం మధ్యవర్తులుగా పనిచేసిన ఖతార్, ఈజిప్ట్, తుర్కియేలకు ధన్యవాదాలు తెలిపారు. I think it's going to be a lasting peace, hopefully an everlasting peace. Peace in the Middle East. We secured the release of all of the remaining hostages, and they should be released on Monday or Tuesday. Getting them is a complicated process. I'd rather not tell you what they have to do to get them. There are places you don't want to be, but we are getting the hostages back on Monday or Tuesday, and that'll be a day of joy. I'm going to try and make a trip over. We're going to try and get over there. Working on the timing, the exact timing. We're going to go to Egypt, where we'll have a signing, an additional signing. We've already had a signing representing me, but we're going to have an official signing. Gaza is going to be slowly redone. You have tremendous wealth in that part of the world by certain countries, and just a small part of that, what they make will do wonders for Gaza. And I think you're going to see some tremendous countries stepping up and putting up a lot of money and taking care of things. But there's tremendous spirit like I haven't seen. హమాస్ ఈ శాంతి ఒప్పందాన్ని ధృవీకరించింది. గాజాలో యుద్ధానికి ముగింపు పలికేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని తెలిపింది. ఇజ్రాయెల్ బలగాలు గాజాను వీడతాయని విశ్వాసం వ్యక్తం చేసిన హమాస్, గాజాలోకి అంతర్జాతీయ సహాయం వచ్చేందుకు అవకాశం ఏర్పడిందని వెల్లడించింది. పాలస్తీనా యుద్ధ ఖైదీల విడుదలకు ఈ ఒప్పందం దోహదపడుతుందని పేర్కొంది. ఈ ఒప్పందం కుదరడంలో కీలక పాత్ర పోషించిన ఖతార్, ఈజిప్ట్, తుర్కియే అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు హమాస్ కృతజ్ఞతలు తెలిపింది. ఈ వారాంతంలో 20 మంది బందీలను విడుదల చేస్తామని వెల్లడించింది. ఇక ఈ శాంతి ఒప్పందం అమలుపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందిస్తూ, ఇది ఇజ్రాయెల్కు దౌత్యపరమైన విజయమని పేర్కొన్నారు. We're at a momentous development in the last 2 years. We fought during these 2 years to achieve our war aims, and a central one of these war aims, return the hostages, all of the hostages, the living and the dead. And we're about to achieve that goal. We couldn't have achieved it without the extraordinary help of President Trump and his team, Steve Witkoff and Jared Kushner. They worked tirelessly with Ron and his team, our team. That and the courage of our soldiers who entered Gaza, and the combined military and diplomatic pressure that isolated Hamas, I think, has brought us to this point. 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాలను స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. గత కొద్ది రోజులుగా సర్వత్రా ఆసక్తి నెలకొన్న నోబెల్ శాంతి పురస్కారం వెనిజులాకు చెందిన మరియా కొరినా మచాడోకు దక్కింది. వెనిజులా దేశంలో ప్రజాస్వామ్య హక్కుల కోసం ఆమె చేసిన పోరాటానికి గుర్తింపుగా ఈ పురస్కారం అందిస్తున్నామని స్వీడిష్ అకాడమీ తెలిపింది. హంగేరియన్ రచయిత లాస్లో క్రాస్నా హోర్కే ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. అపోకలిప్టిక్ భయాల మధ్య కళాశక్తిని చాటుతూ ఆయన చేసిన రచనలకు గుర్తింపుగా ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు స్వీడిష్ అకాడమీ తెలిపింది. మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ MOF అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన 3 శాస్త్రవేత్తలకు ఈ ఏడాది రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి వరించింది. సుసుము కిటగావా, రిచర్డ్ రాబ్సన్, ఒమర్ యాగి ఈ పురస్కారం దక్కించుకున్నారు. కొత్త రకం పరమాణు నిర్మాణాన్ని వీరు అభివృద్ధి చేశారు. మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ అభివృద్ధి అనేది రసాయన శాస్త్రవేత్తలకు సమాజంలోని పలు సవాళ్లను పరిష్కరించడానికి కొత్త అవకాశాలను అందించింది. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో సెమీ కండక్టర్ల తయారీకి అవసరమైన విషపూరిత వాయువులను నిల్వ చేయడానికి MOF పదార్థాలను ఉపయోగిస్తారు. భౌతిక శాస్త్రంలో కూడా ఈ సంవత్సరం నోబెల్ బహుమతి 3 శాస్త్రవేత్తలను వరించింది. క్వాంటం మెకానిక్స్ పరిశోధనలకు గాను జాన్ క్లార్క్, జాన్ M. మార్టినిస్,
మైకెల్ హెచ్ డెవోరెట్లకు ఉమ్మడిగా ఈ బహుమతిని అందజేయనున్నట్టు స్వీడన్లోని నోబెల్ కమిటీ మంగళవారం ప్రకటించింది. వీరందరూ పలు విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలను నిర్వహించారు. ఇక వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి 2025 సంవత్సరానికి గాను 3 శాస్త్రవేత్తలకు దక్కింది. మనుషుల్లో రోగ నిరోధక వ్యవస్థపై విశిష్టమైన పరిశోధనలు చేసిన మేరీ ఈ బ్రాంకోవ్, ఫ్రెడ్ రామ్స్టెల్, డాక్టర్ షికోమ్ సకాగుచికి ఈ బహుమతి ఉమ్మడిగా అందజేయనున్నట్లు స్వీడన్లోని నోబెల్ కమిటీ సోమవారం ప్రకటించింది. నోబెల్ అవార్డు వ్యవస్థాపకుడు ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి అయిన డిసెంబర్ 10న ఈ నోబెల్ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. జపాన్ నూతన ప్రధానమంత్రిగా సనే తకైచి ఎన్నికయ్యారు. ఆ దేశ చరిత్రలో ఒక మహిళ ప్రధానమంత్రి పదవి చేపట్టడం ఇదే తొలిసారి. అధికార లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ ఎల్డీపీ అధ్యక్షురాలిగా ఆమె శనివారం ఎన్నికయ్యారు. జపాన్లో పార్టీ అధ్యక్షులుగా ఉన్నవారే ప్రధానమంత్రి పదవి చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో శనివారం అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో వ్యవసాయ శాఖ మంత్రి షింజిరో కొయిజుమిపై గెలుపొంది సనే తకైచి ప్రధానిగా ఎన్నికయ్యారు. పార్టీలో తిరుగుబాటు నేపథ్యంలో ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని ప్రస్తుత ప్రధాని షిగెరు ఇషిబా నిర్ణయించుకోవడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. భారత్ పొరుగుదేశమైన నేపాల్లో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు వరదలు, కొండచర్యలు విరిగిపడిన ఘటనల్లో 51 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరికొంతమంది ఈ వరదల్లో గల్లంతయ్యారు. వివిధ ప్రాంతాల్లో 114 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. నేపాల్లోని 7 ప్రావిన్సులకు గాను 5 ప్రావిన్సుల పరిధిలో రుతుపవనాల ప్రభావంతో గత శుక్రవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోషి ప్రావిన్సులోని ఇలాం జిల్లా ఈ ప్రకృతి విపత్తుకు తీవ్రంగా ప్రభావితమైంది. 2 రోజులుగా ఏకధాటిగా కురిసిన వర్షాలతో కొండచర్యలు విరిగిపడిన ఘటనల్లో ఈ జిల్లాలోనే 37 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరో 7 గల్లంతయ్యారు. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో భద్రతా బలగాలు చేపట్టిన ఒక ఆపరేషన్లో 30 మంది ప్రాణాలు కోల్పోయారని సైనిక విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. నిషేధిత తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీకు చెందిన 19 మంది ఉగ్రవాదులతో పాటు 11 మంది సైనికులు మరణించారని పాకిస్తాన్ సైన్యం తెలిపింది. అక్టోబరు 7వ తేదీ అర్ధరాత్రి ఫిట్నా అల్ ఖవారీజ్ అనే బృందంలో ఉగ్రవాదులు ఉన్నారనే నివేదికల నేపథ్యంలో ఈ ఆపరేషన్ నిర్వహించామని సైనిక మీడియా విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు మళ్లీ పునరుద్ధరించుకుంటున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారం చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి భారత్లో పర్యటించారు. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి మౌలావి అమీర్ ఖాన్ ముత్తాకి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉగ్రవాదంపై భారతదేశం చేస్తున్న పోరాటానికి ఆఫ్ఘనిస్తాన్ మద్దతునిస్తుందని మౌలావి అమీర్ ఖాన్ ముత్తాకి పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య చారిత్రక సంబంధాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ప్రకృతి వైపరీత్యాలు వంటి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడల్లా భారత్ ఆపన్న హస్తం అందిస్తోందన్నారు. వాణిజ్యం, మానవతా సహాయం కోసం ఆఫ్ఘనిస్తాన్లో నిర్వహిస్తున్న టెక్నికల్ మిషన్ను భారత్ పూర్తిస్థాయి దౌత్య కార్యాలయ స్థాయికి అప్గ్రేడ్ చేసిందని ఆయన చెప్పారు. India is fully committed to the sovereignty, territorial integrity and independence of Afghanistan. Closer cooperation between us contributes to your national development as well as regional stability and resilience. To enhance that, I am pleased to announce today the upgrading of India's technical mission in Kabul to the status of Embassy of India. మయన్మార్లో సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన కార్యక్రమంపై ఆర్మీకి చెందిన ఓ మోటరైజ్డ్ పారాగ్లైడర్ 2 బాంబులు విసిరిన ఘటనలో 24 మంది చనిపోగా 47 మందికి పైగా గాయపడ్డారు. సోమవారం సెంట్రల్ మయన్మార్లోని చావుంగ్ హ్యూ టౌన్షిప్లో దాదాపు 100 మందికి పైగా జాతీయ సెలవు దినాన్ని జరుపుకోవడానికి ఓ చోట గుమిగూడినప్పుడు పారాగ్లైడర్ ఈ దాడికి పాల్పడ్డాడు. మయన్మార్లో సైన్యం అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి అంతర్యుద్ధం ప్రారంభమైంది. సైన్యానికి వ్యతిరేకంగా సాయుధ బృందాలు, స్వయం పాలన కోరుతున్న జాతుల బలగాలు పోరాడుతున్నాయి. ఫ్రాన్స్లో మరోసారి రాజకీయ సంక్షోభం నెలకొంది. నెల రోజుల క్రితమే ఫ్రాన్స్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సెబాస్టియన్ లెకోర్ను సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. సెబాస్టియన్ ఆదివారం తన మంత్రివర్గాన్ని నియమించగా దీనిపై రాజకీయంగా పలు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సెబాస్టియన్ తన రాజీనామాను అధ్యక్షుడికి సమర్పించారు. దీనిని ఎమాన్యుయల్ మాక్రాన్ ఆమోదించారు. ఇదిలా ఉండగా ఫ్రాన్స్లో గత 2 ఏళ్లలోనే 5 ప్రధానమంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మధ్యస్థ భారీ ట్రక్కులపై 25% సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. విదేశీ ట్రక్కులపై పెంచిన ఈ సుంకాలు వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్నాయని వెల్లడించారు. నవంబరు 1వ తేదీ నుంచి మధ్యస్థ భారీ వాణిజ్య ట్రక్కులపై
అమెరికా 25% సుంకాలు వసూలు చేయనుంది. అమెరికాలో వాహనాల ఉత్పత్తిని ప్రోత్సహించే చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రంప్ స్పష్టం చేశారు. యునైటెడ్ కింగ్డమ్ యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ భారతదేశంలో 2 రోజుల పాటు పర్యటించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు జూలైలో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని మరింత వేగవంతంగా అమల్లోకి తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా ఈ పర్యటన సాగింది. కీర్ స్టార్మర్ ముంబైలోని పలు వాణిజ్య సంస్థల ప్రతినిధులతో ముందుగా సమావేశమయ్యారు. అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ముంబైలో గురువారం జరిగిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్లో నరేంద్ర మోదీతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ భారత్ ఆర్థికంగా సూపర్ పవర్గా ఎదుగుతోందని ప్రశంసించారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ 2028 నాటికి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలన్న లక్ష్యంతో వేగంగా దూసుకువెళ్తోందని అన్నారు. ఈ ప్రయాణంలో తాము సైతం భాగస్వాములం అవుతామని చెప్పారు. వేర్వేరు రంగాల్లో సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవాలని, కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. We were honoured to host you in the United Kingdom just a few short months ago in July, and I'm honoured now, just as you were, to be here making that return visit, because we are doing something remarkable together. We're taking this incredible partnership between our two nations and redefining it with a new level of ambition for a new era. Now, back in July, when we were in Chequers, we signed the historic UK-India Comprehensive Economic and Trade Agreement. It was a deal that was years in the making, a deal that many people said couldn't be done, and a deal that we struck together. Now, we did it to raise living standards in both nations, to put more money in the pockets of working people, and to create opportunities for everyone in this room. It's great news across our economy, for the makers of British cars, for Scottish whisky distillers, to workers in our fintech sector in London, Edinburgh, Manchester, Leeds and Glasgow. It will add billions of pounds to our GDP, hundreds of billions of rupees to yours. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మహిళలు శాంతి భద్రతలపై జరిగిన బహిరంగ చర్చలో పాల్గొన్న పాకిస్తాన్ ప్రతినిధి సౌమా సలీం కశ్మీరీ మహిళలు దశాబ్దాలుగా ఆక్రమణలో ఉన్నారని, లైంగిక హింసకు కూడా గురవుతున్నారని ఆరోపించారు. ఆమె వ్యాఖ్యలను ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ తీవ్రంగా ఖండించారు. దురదృష్టవశాత్తు ప్రతి సంవత్సరం భారత్పై పాకిస్తాన్ చేసే విమర్శలను వినాల్సి వస్తోందన్నారు. జమ్మూ కాశ్మీర్పై వారి కుతంత్రం ఎప్పటికీ విఫలమవుతూనే ఉందని, మహిళల భద్రత భారతదేశపు ఎజెండాలో ముఖ్యమైనదిగా కొనసాగుతోందన్నారు. అయితే పాకిస్తాన్ మాత్రం తమ సొంత ప్రజలపైనే బాంబులు వేసి మారణ హోమానికి పాల్పడుతోందని ఆయన వ్యాఖ్యానిస్తూ, We celebrate not merely an anniversary, but a transformative moment that fundamentally reshaped our understanding of peace and security, recognizing that sustainable peace cannot be achieved without the full and equal participation of women. India's commitment to this principle, however, predates its resolution by several decades. India has consistently contributed to UN peacekeeping as an expression of our commitment to global peace. What distinguishes India's peacekeeping legacy is not merely the scale of our contribution, but our pioneering recognition of women as indispensable agents of peace. As early as the 1960s, much before the adoption of Resolution 1325, India deployed women medical officers to the Congo, making one of the earliest instances of women serving in UN peacekeeping operations. This was not merely a symbolic gesture, but a practical acknowledgement that women's perspectives, skills, and presence are essential to effective peacekeeping. మీరు ఇంతవరకు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. వ్యాఖ్యానం పొన్నగంటి సుధా, డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.